యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వాటర్ ప్లాంట్ ప్రారంభమైంది. ఈ వాటర్ ప్లాంట్ ను ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రారంభించారు. కార్యక్రమంలో డిఎంహెచ్ఓ మనోహర్, డాక్టర్ ఆసుపత్రి సిబ్బందితో పాటు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఇక ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల మేరకు కాంగ్రెస్ నాయకులు ఎల్లప్పుడూ ప్రజల్లోనే ఉంటున్నారు. 2014 నుంచి 23 దాకా డబుల్ బెడ్రూమ్ ఇల్లుల ముచ్చటే తప్ప ఈ రోజు కట్టని పరిస్థితి. కానీ ఈ రోజు 3500 ఇల్లులు ఆలేరు నియోజకవర్గంలో ఈ రోజు గ్రౌండింగ్ అయినాయి. ఇకపోతే సన్న బియ్యం, కొత్త రేషన్ కార్డులు, గతంలో ధరణి ద్వారా అన్యాయం జరిగినటువంటి రైతులకు వారి భూములను, వారి పట్టాలు వాళ్ళకి ఇచ్చే విధంగా భూభారత్ లాంటి పథకాలు తీసుకొచ్చి ప్రజల మధ్యని పోతుంది ఈ ప్రభుత్వం. ఓ పక్కన మేము పార్లమెంట్ సభ్యులం అందరం నిన్నటి వరకు జరిగిన పార్లమెంట్ సమావేశాలలో ఈవెన్ యూరియాకు సంబంధించిన సమస్యల మీద సెంట్రల్ మినిస్టర్ నడ్డా గారితో కంటిన్యూగా చర్చలు చేసి ఒక 50,000 మెట్రిక్ టన్నులు ఇమీడియట్ గా మేము శాంక్షన్ చేయించడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు ఉన్న ప్రజల్ని తప్పుదో పట్టించే విధంగా ఆల్రెడీ సర్ప్లస్ యూరియా సప్లై చేసినామని చెప్పి రామచంద్రరావు గారికి తెలియని మాటలు మాట్లాడుతున్నారు. అటుపోతే రామచంద్రరావు గారికి సగం నాలెడ్జ్ ఉన్న రామచంద్రరావు, ఇటుపోతే అసలు ఏమీ నాలెడ్జ్ లేకుండా కేవలం కాంగ్రెస్ పార్టీని దూషించాలన్న ఉద్దేశంతో హరీష్ రావు ఇద్దరు కలిసి ప్రజల్ని తప్పుదో పట్టిస్తారు. ప్రజలు పానిక్ చెందాల్సిన అవసరమే లేదు. మీరు మమ్మల్ని నమ్మి గెలిపించరు. యూరియా అనే కాదు, రేపు పొద్దున ఏ విషయంలోనైనా తెలంగాణ ఈ రోజు భారతదేశంలోనే అత్యధికంగా వరి పండించే అటువంటి రాష్ట్రము. ఈ రాష్ట్రంలో యూరియా అవసరం ఎందుకుందో వాళ్ళు లెక్కలు చూస్తే తెలుస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ కి. కాబట్టి మేము యూరియా విషయాలలోనైనా, ప్రజలకు సంబంధించిన ఏ విషయంలోనైనా ఒక్క నిమిషం కూడా వెనకాడము. ఇలాంటి ప్రాజెక్టులు ఏదైతే ఈ రోజు ఇక్కడ మంచినీటి కోసం పెట్టినటువంటి ఆరో ప్లాంటే కాదు, నేను సెంట్రల్ మినిస్టర్ పెట్రోలియం శాఖ మంత్రి పూరి గారిని కూడా కలిసి పెట్రోలియం కి సంబంధించినటువంటి కంపెనీస్ చాలా వరకు సిఎస్ఆర్ ఫండ్స్ ఉత్తర భారతదేశంలో ఉన్న ఎంపీలకే ఇస్తున్నారు. కోట్ల రూపాయలు సిఎస్ఆర్ ఫండ్స్ డెవలప్మెంట్ కి కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాలలోనే ఇవ్వకండి. అందరూ 543 మంది లోక్సభ ఎంపీలకు అందరికి కూడా సిఎస్ఆర్ ఫండ్స్ ఇవ్వాలి. మా నియోజకవర్గ ప్రజలు కూడా భారతదేశంలోనే ఉర్రు, మా తెలంగాణ కూడా భారతదేశంలోనే ఉంది. కాబట్టి అభివృద్ధిలో కూడా 10